యా మూర్ఖాన కన్నావే నా కొడుకుని ఎట్లా కన్నావే విన్ని వీడు చిండికి తప్పితే పనికిరాడే ఏందో నా జీవితం చింతకాయలు కొట్టుకునేకి సరిపోయింది ఇది చూస్తే ఏమన్నా చేసి ఇంత మొగుని మకానికి పారేద్దామనేది లేదు దానికి ఊరు దారం పోతే రెడీ అయినట్టు రెడీ అయి వస్తా అంటది అప్పా అప్పా 10 రూపాయలు ఉంటాయి అప్పా 10 రూపాయలా ఎందుకప్పా నీకు 10 రూపాయలు ఇప్పుడు దోశలు తినేకి యాడా ఆడ ఊరు బయట ఆయన దోశలు వేసొచ్చాడు ఆ పప్పుల చట్నీ నాక్కొని 10 గంటలకు ఇంట్లో డర్ర నిడిచాక నువ్వు నాన్న ఆహా ఏ మీ అమ్మ ఇంతవరకు ఏ గెలకలేదంట అమ్మ యువరా అని అమ్మ చేసిన నాకు తినబుద్ధి కాదు అంటే నేను దాని కట్టకైనోడు నేనే నోరు మూసుకొని తింటున్నాను నువ్వు దాని వంట తినక చేత కదా నీకు అది లేదు ఇది లేదు పోవాయి ఇది లేదు పో ఇయ్యప్ప నాకు కావాలా ఇయ్యప్ప 10 రూపాయలు పందినా కొడక నేనే చింతకాయలు కొట్టుకుంటా 10 రూపాయలు రాదు పోయి లే నీకు నీ అమ్మకి లే పలైలే లేదన్నా కొడక లేలే కొడక అమ్మకి నీ అమ్మకి లే దాని అమ్మకి చెప్పుకో 2 దున్నపోతలు సాకేది ఒకటే నిన్ను సాకేది ఒకటే నా కొడక ఏమైంది నాన్న ఏమైంది నాన్న కొట్టినాడు ఎందుకు కొట్టినాడు 10 రూపాయలు దోశలు అడిగింది దానికి 10 రూపాయలు దోశల కోసం కొడతాడా ఎక్కడున్నాడు మీ నాన్న వాడున్నాడు పద చూద్దాం పద వాడి సంగతి మా సొమ్ము తిని మాకే కొడతాడా పద చూద్దాం పద కాదే నువ్వు పిల్లోనికే మాత్రంగా కొట్టేదా 10 రూపాయలు దోశ అడిగితే చింతకాయలు కొట్టి 10 రూపాయలు సంపాదిస్తావు నువ్వు మా నాన్న తెచ్చి పెట్టిండే సొమ్ము తిని మా ఇంట్లో ఉండి నువ్వు పిల్లోని అంతగా కొడతావా చింతకాయలు కొట్టే పని చేసేది వాడు వచ్చి నాకు దోశలు కావాలంటే టయానికి ఉడికేసాక నీకు రాదా మనసు ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేసి చెప్తాను నీ సంగతి ఏందో చూస్తాడులే చిన్న దానికల్లా 14 కిలోమీటర్లు అంత పెద్ద పిల్లని పట్టుకొని అట్లా ఏడుస్తాడా నాకు 10 రూపాయలు దోశలు తింటాను మా తాత జోలికి వస్తాడు మళ్ళా అయ్యయ్యయ్యయ్యయ్య బంగారు కొండమే ఎంత లావు పనసకాయ కాసినాడు కదే మన వంశానికి వీడు ఒక పనసకాయని ఇచ్చినావు నాకే అట్లే 20 రూపాయలు తిన్నా పప్పుల చట్నీ వేసుకొని నాకి పొరలాడు ఇట్లా దొరలాడు గేరు వీరి అట 50 రూపాయలు తీసుకొని నువ్వు ఏదో ఐస్ కొనుక్కో ఆ వెన్నెల ఐస్ వస్తుంది కదా అమ్మాస్ లోపల కొనుక్కొని తిను పిల్లోనికి 10 రూపాయల కోసం అంతగా కొట్టి అట్లా కాదు పిల్లోనికి అట్లా బయట తినే నేర్పికూడదే వాడు ఇంతలా ఉబ్బుతున్నాడు చూసా బెలూన్ ఉబ్బినట్టు గాలి కొట్టినట్టు సైకిల్ టైర్ ఉబ్బినట్టు ఉబ్బుతున్నాడు బాగా చెప్పినావు నువ్వేనా అట్లా మాట్లాడాలి సరే నువ్వు పోయి ఐస్ క్రీమ్ వస్తా తినిపో అది ఏమైనా చేసి సాయిపో కొంచెం కొంపలో అపో అమ్మా కొంచెంలో తప్పించుకుంటున్నారా దీని సంతగ్గిని తెలిసిందనుకో ఏం చేసి నన్ను కొడతారు ఇంకా సింత కొట్టినట్టు ఈ ఆగ్రహం నుంచి ఊడిపట్టి సచ్చినారే టయానికి పని చేస్తారు వాడు చూసి దారం పోతే ఉబ్బినట్టు ఉబ్బినాడు ఇది చూస్తే వాడి సంకన పెట్టుకో పనసకాయలాగా నా బిడ్డ నా కొడుకు దోశలు అంట ఊరికి ఉన్నంత ఉత్తమం లేదు బోడికి ఉన్నంత సుఖం లేదు ఈ పెళ్ళిళ్ళు చేసుకొని సచ్చకన్నా మూసుకొని ఏమైనా సన్యాసం తీసుకునేది మేలు పగిలి సచ్చినారు ఇది ఏమన్నా అంటే పుట్టినీళ్ళు పానీపూరి బండి వచ్చింది 10 రూపాయలు అప్ప ఏంది బిడ్డ పానీపూరి తింటావా 10 రూపాయల లోపల కాయను సిత్తులో పెట్టినా మీ అమ్మ నా జోలో ఉంటే లేపుతాడని అటు దాపెట్టినా చూడు కొడక చూడు అన్న కొడక లే పానీపూరి నా కొడక పని తిన్నాడు తింటావు కదే కొంపలో తిని ఎవరికి లే నా కొడక లే నా కొడక లే నీకు మీ అమ్మకి నా కొడక పోలే పానీపూరి అంట పానీపూరి దానికి అరువు లేదు వీనికి మతి లేదు నాకు గతి లేదు ఏమైంది నాన్న ఏమైంది పానీపూరికి దుడ్డు అడిగిందని కొట్టినాడు మళ్ళీ కొట్టినాడా మీ నాన్న ఎక్కడున్నాడు ఆడున్నాడు గడ్డి ఏం చేస్తున్నాడు గడ్డి విక్తున్నాడు పాపదాంపా మీ నాన్న సంగతి చూద్దాంపా మనిషా పశువా నువ్వు ఏం తింటావు నువ్వు కడుపుకి ఆత్రంగానా కొట్టేది పిల్లలని అట్లా కాదు ఈడ నేను చేస్తున్న పని ఏంది వాడు వచ్చి అడిగింది ఏంది అడుగుతాడు పిల్లోడు కదా అందరు తింటా అంటారు పిల్లలు వాడు అడుగుతాడు తండ్రిని కాక ఎవరిని అడుగుతాడు కొడుకు
అది కాదే ఏమన్నా ఓ మాట అనేక లేదు వాడిని వెనక్కేసుకొని వస్తావు వాడు ఒక పనైనా చేస్తున్నాడే ఆ? పొద్దున్న లేచా పప్పుల చట్నీ దోశ కావాలంటాడు ఇప్పుడైతే పానీపూరి కావాలంటాడు ఇవాళైనా నువ్వు ఇంట్లో ఏం ముద్దు గెలికిందిలే ఈ అమ్మ మాత్రం వాడిని వెనక్కేసుకొని వచ్చాది మాట అంటే మేమ్మ నిన్ను ఎనికేసుకో రాలేదా అప్పుడు అంటే నేను నా కొడుకుని ఎనికేసుకొని వస్తాను యా మూర్ఖాన కన్నావే నా కొడుకుని ఆ? ఎట్లా కన్నావే విన్ని వీడు చిండికి తప్పితే ఆ పనికి రాడే ఆ మేమ్మ నిన్ను ఎట్లా కనిందో మేము అట్లే కన్ని చచ్చింటాము ఆ. ఇప్పుడు వాడికి ఏమన్నా ఇస్తావా లేదా నీ సంగతి చూడల్లా షో అవన్నీ వద్దులే ఆ పరక మాట అంటే తిప్పుతాన్నావు ఇది తిప్పేది ఏదో కొంపలో తిప్పినా ఇంత రాకముందు చట్నీ అవుతాను ఏడ్చొద్దురా ఏడ్చొద్దురా ఎన్ని నోవాలు ఎన్ని పుణ్యాలు ఎన్ని దానాలు చేస్తా ఇంత లావు కొడుకు పుట్టాడు కదా మరికి బిడ్డ పానీపూరి తింటా బట్ 20 రూపాయలు పట్టు ఆ పానీపూరి తినరా తినుపో తినుపో అదే నువ్వు 200 గాలి తెచ్చుకోపో కసు కొట్టి ఆ గాళ్ళన్నీ ఇరిగిపోతున్నాయి ఇప్పుడే ఇచ్చి సాయొచ్చు కదా ఇస్తా పో కాదే ఒక దున్నపోతుకి ఇంకొక దున్నపోతు ఇక 2 దున్నపోతులు సాకలేక నేను సస్తున్నాను ఈడా ఏమన్నా అనేక లేదు వచ్చింటే వాటిలో ఎవరి కొమ్మలు పెట్టుకో కుమ్మేలాగా నా కర్మకి తగిలి వచ్చినారే మీరు నా కర్మకి ఏమి ఇట్లా వచ్చినారా చీటీ డబ్బులు కదా ఒక వారం లేట్ అయ్యి చూడప్ప ఈసారి కాదనా వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నాడు ఇస్తానబ్బా ఈసారి ఏమైందంటే బరే ఇంట్లో ఒక దున్నపోతుంది దాన్ని సాకల్లా దానికి ఇంకొక దున్నపోతు జత అయింది ఈ మధ్య ఈ 2 దున్నపోతులు సాకలేక చచ్చిపోతున్నానా అందుకు కొంచెం రవ్వ లేటే ఈసారి కొంచెం లేటే ఏనన్నా బారా మసాలా వచ్చింది ఏంది మన గేరుకి బారా మసాలా వచ్చిందా లే ఎవడన్నా మన గేరుకి రాని ఫస్ట్ నీ కంట్లో పడితే ఇడే చూడబ్బా పెద్ద దూడ మీరు అట్లా తిరగండి అబ్బా కొంచెం బారా మసాలకు దుడ్లు ఇస్తాను తినేకి నా కొడక పంది తినడు తింటావా లే నిన్ని మీ అమ్మని దున్నపోతులు సాగిన నా కొడకల్లరా లే చీటీ డబ్బులని మింగి వస్తుంది కదా లే మీ దుంప దగ్గర లోపర్ నా కొడక కొడక ఇంకోసారి నీ అమ్మనే కాదే వాళ్ళ అమ్మని కూడా తెచ్చుకో కాదు నువ్వేమన్నా మంచా అట్లా కొడతావా పిల్లని పట్టుకొని కాదులే కొంపలో తిని సాయిరు కొంప బయట తొండా బీకల్లాగా ఇట్లా కాసుకొని కూర్చుంటాయి ఇవి ఆడి ఏమొచ్చా ఈడి ఏమొచ్చా అని అందుకే చీటి డబ్బులని మింగినాయి ఇప్పుడు ఇది పోయి ఆ పెద్ద దున్నపోతుంది తెస్తా చూడు మీరు పోండి మరి దాన్ని కొట్టే చూస్తే మీరు బాధపడతారు మీరు పోండి మీరు పోండి మా నాన్న మళ్ళా కొట్టినాడు మా పుల్లాడిచ్చి మళ్ళీ కొట్టినాడా నిన్నే ఏం మనిషి అనుకున్నాడా నిన్నేమన్నా బరగొడ్డు అనుకున్నాడా అట్లా కొడుతున్నాడు చీటికి మాటికి పద చూద్దాం పద మీ నాన్న సంగతి పిల్ల కాకని కొట్టినాను తల్లి కాకని పట్టుకొని ఇప్పుడు కావని వస్తాయి ఇంకా రాలేదే మాప టైం అనేట్లు లేవు దీనికి వస్తుంది కరెక్ట్ రావుకాలం ముహూర్తానికి వస్తున్నారే రండే మీ ఇద్దరు చెప్తాను ఏం నీకేమన్నా పిచ్చి కుక్క గిని కరిసిందే ఏమన్నా పిచ్చి గిని పట్టిందే అట్లా కొడుతున్నావు పిల్లోనికి అది కాదే నీ కొడుకుని కొడితే నాకు పిచ్చి కుక్క కరిసింది వాడేమో ఊరు కుక్కలాగా తింటా వాడిని కుక్క కరిసలే నీ మొగుడిని మాత్రం కుక్క కరుస్తుంది అట్లే చేస్తున్నావు నువ్వు అట్లే కొడుతున్నావు చీటికి మాటికి కొడుతున్నావు నువ్వు కొంపులో ఏం పంగు పొడుస్తున్నావు అమ్మా నీకు వండి పెట్టొద్దా ఆడ కసువులు ఎవరు నూకుతారు ఆడ గుండాలు ఎవరు కడుగుతారు ఎవరు చేసి పెడతారు మీ అవ్వగిని వచ్చి చేసి పెడతాదే నీకు అబ్బో ఏమ్మా పరమాన్నం వండితే గేరంతా వాసన పట్టుకొని వచ్చినంట పేర్లు పెడతావులే తింటా అంటావు పేర్లు పెడతావు పొద్దు నుంచి వాడికి దోశలు తిన్నా వాడు కొంపలేమని తిన్నా మధ్యాహ్నం పానీపూరి తిన్నా వాడు కొంపలేమని తిన్నా ఇప్పుడు బారా మసాలా అంట కొంపలేమని తిన్నాడా ఏం చేసి పెడతావు వీడిని పెంచేది ఇదేనా నువ్వు అందరు అంతే అట్లే పెరిగేది ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఏమంత బాధ వచ్చిందంట నీ పుత్ర రత్నం బారా మసాలా తెచ్చుకుంటాడంటే డబ్బులు వాడు కొంచెం నేను కొంచెం తింటాము అదే ఈడ ఉందమ్మా పుత్రరత్నం పేరు చెప్పి నువ్వు నాకు కొని తింటున్నావు నీ పేరు చెప్పి వాడు తింటాడు ఇద్దరేమి కింటాల మనుషులు అయినారు మీరిద్దరు కింటాల ఇప్పుడేం బారా మసాలా కావాలి కదా కింద 10 రూపాయలు పడింది తీసుకో తలక
ఇంకోసారి నా కొంపలోకి నువ్వు గాని నీ కొడుకు గాని అడుగు పెట్టాడనుకో మిమ్మల్ని ఇద్దరిని మార్కెట్ కి తీసుకొని పోయి పొట్టేలు అమ్మేసినట్టు అమ్మేస్తా మిమ్మల్ని. మన ఛానల్లో అయితే వీళ్ళు ఈరోజు చీఫ్ గెస్ట్ అనమాట, అనంతపూర్ నుంచి వచ్చినారు. అండ్ మన ఛానల్లో అయితే యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నేను వీడిని కొట్టినట్టు మీరు గంట సింబల్ కొట్టండి. 1,00,000 సబ్స్క్రైబ్ దాటితేనే సిల్వర్ బటన్ తెచ్చుకుందాం. ఏమరా చెప్పాలి అంట. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.